అందరికీ నమస్తే అండి. ఈ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. చివరి వరకు చూడండి. ఇదేమి పొలిటికల్ గాసిప్ కాదు, ఒక వ్యాలిడ్ పాయింట్. సో బొత్స సత్యనారాయణ గారు ఏమైనా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతారా, లేదా వైసీపీనే బొత్స సత్యనారాయణ గారిని ఏమైనా పార్టీ నుంచి బయటకు పంపించేస్తారా? ఎందుకంటే ఈ అనుమానం ఎందుకంటే పక్కన ఒక ఫోటో చూడండి. నిన్న గవర్నర్ గారి నివాసంలో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారి నివాసంలో నిన్న ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్ నారా లోకేష్ గారు విత్ ఫ్యామిలీస్తో వచ్చారు. అండ్ బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చారు. అక్కడ నారా లోకేష్ గారు, బొత్స సత్యనారాయణ గారు చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చాలా ఆప్యాయంగా లోకేష్ గారి చేతుల్లో బొత్స సత్యనారాయణ గారి చెయ్యి వేసి ఇద్దరూ కూడా నవ్వుతూ చాలా ఆప్యాయంగా, చాలా ఆహ్లాదంగా గడిపారు. ఈ ఫోటో, ఈ వీడియోలు, ఈ బిట్ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి నచ్చదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలే నచ్చదు. సో ఆయన బయటకు పంపించేస్తారేమో. ఇదేంటి, అది ఎట్ హోమ్ కార్యక్రమం కదా, సో అది ప్రోటోకాల్ కదా, అందులో తప్పేమీ లేదు అని మీకు అందరికీ అనిపించవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తా. ఒక్కసారి పాత ఫోటో చూడండి. అసలు విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఇదే, ఈ ఫోటోనే. 2023 తారకరత్న గారు చనిపోయినప్పుడు తారకరత్న గారు విజయసాయిరెడ్డి గారికి కుటుంబ మనిషి, అత్యంత సన్నిహితుడు. సో తారకరత్న గారి వైఫ్ విజయసాయిరెడ్డి గారి వైఫ్కి కుమార్తె అవుతారనమాట, అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో అలా తారకరత్నను ఒక రకంగా పెళ్ళైన తర్వాత, తారకరత్నకు పెళ్ళైన తర్వాత విజయసాయిరెడ్డి గారే బ్యాక్ ఎండ్ నుండి కుటుంబాన్ని దగ్గరుండి చూసుకున్నారు. సో వాళ్ళది ప్రేమ వివాహం అనమాట. సో అలా ఈ నందమూరి అండ్ నారా కుటుంబానికి విజయసాయిరెడ్డి గారు కూడా దూర బంధువు అయ్యారు. ఆ బంధుత్వం కారణంగా విజయసాయిరెడ్డి గారు తారకరత్న గారు చనిపోయినప్పుడు మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అప్పుడు చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మీడియాని అడ్రస్ చేసే సందర్భంలో విజయసాయిరెడ్డి గారు పక్కనే ఉన్నారు, చంద్రబాబు గారితో పక్కనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ రోజంతా గడిపారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి, నువ్వు వైసీపీకి దూరం అయ్యావు, వైసీపీ క్యాడర్కి దూరం అయ్యావు, నువ్వు చంద్రబాబు గారితో పక్కనుంటూ మీడియా ముందున్న ఫోటోలు క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని ఒక రకంగా మాట్లాడారు అనేది ఒక అంతర్గత సమాచారం. అది విజయసాయిరెడ్డి గారికి వైసీపీకి ఉన్న బంధానికి మధ్య గోడ కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ విజయసాయిరెడ్డి గారికి ఉన్న బంధాన్ని మొక్కలు చేసింది ఆ ఫోటో. అంతకుముందు కొన్ని జరిగాయి, కానీ అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడున్నారు అనేది అందరికీ తెలుసు. పక్కన పెడితే మరో ఫోటో మీరు చూడొచ్చు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అండ్ కొంతమంది వైసీపీ ఎంపీలు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇచ్చిన విందుకి హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా వైసీపీ నుంచి బయటకు పంపించారు. వాళ్ళందరూ వైసీపీలో కీలక నాయకులే. రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకు ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత సీఎం అయ్యారు. సో ఎంపీగా తనతో పాటు సహచరులుగా ఉన్న ఎంపీలకి, సాటి ఎంపీలకు ఆయన డిన్నర్ విందు ఇచ్చారు. తను సీఎం అయిన సందర్భంగా మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళరు కాబట్టి, మళ్ళీ ఢిల్లీ తక్కువ వెళ్తారు కాబట్టి, ఈ పార్లమెంట్లో సహచరులు ఉండరు కాబట్టి వాళ్ళతో చివరిగా ఒక విందు పార్టీ ఇచ్చారు. దానికి మాగుంట గారు అండ్ చాలామంది వైసీపీ ఎంపీలు అందరూ వెళ్ళారు. దాంతో వీళ్ళందరినీ వైసీపీ నుంచి ఎవరెవరైతే ఎంపీలు దానికి హాజరయ్యారో, లావు శ్రీకృష్ణ గారు అండ్ వల్లభనేని బాలశౌరి గారు అండ్ మాగుంట గారు, ఇంకా చాలామంది, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళి, వైసీపీ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి, క్లాసులు పీకి మీరున్నా లేకపోయినా పర్లేదు అనేటట్టు వెళ్ళగొట్టారు. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు ఎంపీలుగా. సో మరి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ప్రకారం చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారిని కూడా వెళ్ళగొడతారేమో. ఎందుకంటే కుటుంబ బంధాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు గారితో కలిపి ఉండాల్సి వచ్చింది. సో ఆయన వెళ్ళగొట్టారు. ప్యూర్లీ రాజకీయానికి సంబంధం లేదు, కుటుంబ బంధం, కానీ ఆయన వెళ్ళగొట్టారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. అండ్ అక్కడ కొన్నాళ్ళ పాటు ఎంపీలుగా పనిచేశారు కాబట్టి ఆ బంధం నేపథ్యంలో పార్టీలకు సంబంధం లేకుండా వైసీపీ ఎంపీలు, అప్పట్లో వైసీపీ ఎంపీలు రేవంత్ రెడ్డి గారు విందుకు వెళ్ళారు. మాకు చెప్పకుండా వెళ్ళారు, పార్టీ పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళారని చెప్పి వాళ్ళని పొమ్మని లేక పొగబెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని పరుషంగా మాట్లాడారు. సో ఆ రెండు కూడా నైతికంగా మంచియే.
అవేమీ వైసీపీకి ద్రోహం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసిన అంశాలు కాదు, నైతికంగా పర్వాలేదు, కానీ వాళ్ళని వెళ్ళగొట్టారు. మరి ఇది నైతికంగా చూసుకుంటే ఆ కార్యక్రమం చట్టబద్ధమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం కాబట్టి ఎట్ హోమ్ అనేది బొత్స సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళడం ఓకే. కానీ నారా లోకేష్ గారితో అంత రాసుకొని పూసుకొని ఉండడం, ఆ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడం, చేతుల్లో చేయేసి అంత ఆప్యాయంగా మాట్లాడడం, నవ్వులు చిందించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నచ్చదు. కాబట్టి ఆ నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బొత్స సత్యనారాయణ గారికి ఈ పాటే ఫోన్ చేసి క్లాస్ పీక్ ఉండాలి. అవును, అండ్ వైసీపీ శ్రేణులకు మీరు దూరం అయ్యారు, పార్టీ కేడర్కు మీరు దూరం అయ్యారు అనాలి. కానీ ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకులు కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే వైసీపీ మనుగడ మరింత దిగజారిపోద్ది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంత ఆ పక్కన పదం మీరు పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఉండదుగా, తగ్గుద్దిగా. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళగొట్టారు. మీరు వెళ్ళిపోయినా పర్లేదు అన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళగొట్టే పరిస్థితి లేదు, వెళ్ళిపోతానంటే బతిమలాడే పరిస్థితి ఇప్పుడు ఉంది. సో అధికారం ఒక నాయకుడిని ఎక్కడి నుంచి ఎక్కడికి దించుద్ది, ఎక్కడి నుంచి ఎక్కడికి లేపుద్ది అనేదానికి ఇదే ఉదాహరణ. సో అందుకే నేను బొత్స సత్యనారాయణ గారు ఏమైనా వెళ్ళిపోతారా అని ఒక వీడియో చేశాను. చాలా వ్యాలిడ్ కంటెంట్ కదా. సో నచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియోని, ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ తరపున మ్యాగజైన్ లాంచ్ చేసాం. మీలో ఎంతమంది చదివారు? అద్భుతమైన కంటెంట్ అండి, క్వాలిటీ బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది, డిజైన్ బాగుంది. సో రాజకీయంగా సంచలనం ఉంది. ఇప్పుడు 30,000కు పైగా ప్రతులు మార్కెట్లోకి వెళ్ళాయి, చదువుతున్నారు. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా అద్భుతమైన కంటెంట్ ఇవ్వడానికి ఇది ఒక ముందడుగు పాజిటివ్గా పడిందనమాట. మీకు మంత్లీ మ్యాగజైన్ కావాలి అనుకుంటే తీసుకోండి. మీ రూపాయి అండ్ మీ నిమిషం, ప్రతి మనిషికి టైము మనీ ఈ రెండు కీలకం కదా. సో మీరు చదవాలంటే మీ టైం పెట్టాలి, అండ్ ఇది కొనాలంటే మీ డబ్బులు పెట్టాలి. మీరు పెట్టిన ప్రతి రూపాయి, మీరు దీనికి కేటాయించిన ప్రతి నిమిషం సద్వినియోగం అయ్యే కంటెంట్ దీనిలో ఉంటుందండి, అసలు మిస్యూజ్ అవ్వదు. అందుకే కంటెంట్ ఈ మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ప్రతి నెల మీ ఇంటికి డెలివరీ అవుద్ది ఇన్ టైం, మంత్ ఫస్ట్ వీక్ కల్లా. సో మీరు 9391335993 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు మ్యాగజైన్ బుక్ చేసుకోవచ్చు. లేదా 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు కావాల్సిన మ్యాగజైన్ బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మీడియాలో ఇటువంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. మనకి సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి. కానీ రాజకీయ మ్యాగజైన్స్ వ్యాలిడ్ కంటెంట్తో, గాసిప్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టు రాసే అద్భుతమైన ప్రయత్నం ఇది. సో కావాల్సిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.